రొమాన్స్ ఆర్ లవ్, రొమాంటిక్ లవ్ ఏదో ఒకటి అనుకోండి. సో, ఈ పర్టిక్యులర్ పాయింట్‌ని ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్‌లో ఒక్కసారైనా ఎక్స్‌పీరియన్స్ చేయాలని చూస్తారు. బికాస్ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఇన్‌ఫాక్టు మనుషులే కాదు, ఎటువంటి క్రియేచర్‌కైనా అది ప్రెటీ మచ్ కామన్ థింగ్. సో, అటువంటి పాయింట్‌ని మనం సినిమాల్లో చూస్తాం, సీరీస్‌లో చూస్తాం, యానిమేలో చూస్తాం అండ్ దాన్ని ఎంతో బాగా ఎంజాయ్ కూడా చేస్తామనమాట. గుర్తుపెట్టుకోండి, ఒక ప్యూర్ లవ్ గురించి నేను మాట్లాడుతున్నది. అన్నీ టైపే కాదనుకోండి. సో, అటువంటి ఈ లవ్ జనర్‌లో ఎన్నో యానిమేస్ ఉన్నాయన్నమాట. అండ్ మనం ఎన్నో కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. సో, వాటిల్లో మంచి ఎండింగ్ అంటే హ్యాపీ ఎండింగ్, మంచని కాదు. సో, హ్యాపీ ఎండింగు మనకు బాధ కలిగించకుండా ఒక మంచి హ్యాపీనెస్ తోటి ఎండ్ చేసే ఎండింగ్స్ ఉన్న టాప్ 5 యానిమేస్ గురించి మీకు ఈ వీడియోలో చెప్పాలని మీ ముందుకొచ్చాననమాట. గుర్తుపెట్టుకోండి, ఇది మై లిస్ట్ అనమాట. అంటే నేను పర్టిక్యులర్‌గా మీకోసం తయారు చేసిన లిస్ట్ అని చెప్పుకోవచ్చు. సో, ఈ డెఫినెట్‌లీ ఇప్పుడు చెప్పే 5 యానిమేస్ ఏవైతే ఉన్నాయో వీటిని ఖచ్చితంగా మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ వీటిని మాత్రమే ఎందుకు నేను చూజ్ చేసుకున్నానని కూడా రీజన్ చెప్పబోతున్నాననమాట. ఇక ఆలస్యం చేయకుండా ఆ లిస్ట్‌లోకి దిగిపోదాం. లెట్స్ స్టార్ట్ విత్ నెంబర్ 5 స్నాఫు. అంటే మైటీ అండ్ రొమాంటిక్ కామెడీ స్నాఫు అని చెప్పుకోవచ్చు. సో, ఈ యానిమే విషయానికి వెళ్ళిపోతే టోటల్ 3 సీజన్స్ అయితే ఉన్నాయి. మెయిన్ స్టోరీస్, ఓవీఎస్ అవి ఉన్నాయనుకోండి. బట్ ఈ 3 సీజన్స్ తోటి మీకు స్టోరీ అయితే ఎండ్ అయిపోయింది. అండ్ లెట్ మీ టెల్ యూ, ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ కలిగిస్తుంది. లిటరల్లీ ఓవరాల్ రొమాంటిక్ యానిమేస్ మొత్తంలో కంపేర్ చేసిన. ఎందుకు ఇది అంత గ్రేట్ అంటే ఇది చాలా రిలేటబుల్ అనమాట. ఎస్పెషల్లీ మన రియల్ లైఫ్‌కి చాలా దగ్గరగా ఉంటుంది. మెయిన్ క్యారెక్టర్ చాలా ఇంట్రోవర్టెడ్ టైప్ అని చెప్పుకోవచ్చు. నేను కూడా అలాంటోడినే మోస్ట్ ఆఫ్ ద టైము. సో, తనకైతే చాలా అంటే చాలా రిలేట్ అవుతాం. అండ్ ఇంకొక వైపు వాడి లైఫ్‌లో జరిగే థింగ్స్ అన్నీ కూడా చూసుకుంటే మన లైఫ్‌లో కూడా జరుగుంటే బాగుండేది కదరా అనిపిస్తుంది. ఇక్కడే ఫిక్షన్‌కి, నాన్ ఫిక్షన్‌కి తేడా మనకు తెలిసేది. వాడు మనలాగే ఉన్నా కానీ వాడికి జరిగే థింగ్స్ మనకు జరగవు. ఐ మీన్ వాట్ కెన్ వి డూ? బట్ స్టిల్ లెట్ మీ టెల్ యూ, ఒక మంచి స్టోరీ భయ్య. ఇది ఎంత బాగుంటుందంటే కామెడీ వైజ్‌గా కావచ్చు, స్టోరీ వైజ్‌గా కావచ్చు, ఆరో లవ్ వైజ్‌గా కావచ్చు, చాలా అంటే చాలా నీట్‌గా అయితే డిజైన్ చేసుకున్నారు. యాజ్ యూజువల్ దీంట్లో కూడా ఒక చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ ఉంటుంది. తననైతే డౌన్ చేయడం కావచ్చు. సో, చాలా ఉంటాయనుకోండి. బట్ స్టిల్ ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఎండింగ్ తోటి, మీకు ఒక ప్రాపర్ ఎండింగ్ తోటి, మంచి హ్యాపీ ఎండింగ్ తోటైతే సీరీస్ ఎండ్ అవుతుందనమాట. చూసినంత సేపే ఎంజాయ్ చేస్తారు. ఇక దీని ప్లాట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ మొత్తం చెప్పేసా. ఎందుకంటే మెయిన్ క్యారెక్టర్ చాలా రిలేటబుల్ మనలాగే ఉంటాడు. వాడికి లైఫ్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. అండ్ ఈ రొమాంటిక్ మీద అంటే అసలు పెద్ద ఇంట్రెస్ట్ చూపించడు. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ కొంతమంది అమ్మాయిలైతే వాడి లైఫ్‌లోకి వస్తారనమాట. వచ్చిన తర్వాత వాడి లైఫ్ మొత్తం గందరగందరం అయిపోతుంది. బట్ స్టిల్ తర్వాత ఏం జరుగుతుంది ఏంటనేది స్టోరీ ఉండబోతుంది. సో, ఇది చూడాలనుకుంటే మన ఇండియాలో ఎక్కడ అయితే లేదు. సో, ఇక ఎక్కడొకక్కడ ఎతుక్కొని చూడడమే. అది మనకు తెలిసిందే కదా! సో, ఇదొక్కటైతే లేదు ఈ లిస్ట్‌లో చూసుకుంటే. ఇక నంబర్ 4 విషయానికి వెళ్ళిపోతే ఔరాన్ హై స్కూల్ హోస్ట్ క్లబ్. సో, దీని విషయానికి వెళ్ళిపోతే ఇది యాక్చువల్లీ ఇంకా కంటిన్యూ కాలేదు. ఓన్లీ 1 సీజనే ఉంది. అండ్ ఆ సీజన్ కూడా మన ఇండియాలో నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. క్రంచీ రోల్‌లో కూడా ఉంది. అండ్ లెట్ మీ టెల్ యూ, దిస్ ఈస్ ది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యానిమే ఔట్ దేర్. ఎందుకంటే ఎంత బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ కలిగిస్తుందంటే క్రేజీ ఉంటుంది. ప్లాట్ చాలా డిఫరెంట్ ఉంటుంది. క్యారెక్టర్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి. చూస్తున్నంత సేపు మీకు ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ కూడా చాలా డిఫరెంట్‌గా కలిగిస్తుంది. ఎందుకంటే దీంట్లో వీడే హీరో అన్న పాయింట్ ఆఫ్ వ్యూ తోటి మనం అస్సలు ఆలోచించం. అండ్ వీళ్ళ మధ్య ఈ స్టోరీ ఉండాలని కూడా మనం పెద్దగా అయితే థాట్ కూడా పెట్టం. అట్‌లీస్ట్ హాఫ్ సీరీస్‌లోకి ఎంటర్ అయ్యేంత వరకు. అంత డీటెయిల్‌గా అంత బాగా క్యారెక్టర్స్‌ని అయితే డిజైన్ చేసుకున్నారు. ఇక్కడ క్రియేటర్‌కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. అలాగ చూస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తాం. దీనికి ఇప్పటికీ సీజన్ 2 ఎందుకు రాలేదో, యానిమే కంప్లీట్ ఎందుకు కాలేదో నాకు ఇప్పటికి అర్థం కాలేదు. బట్ దానికి రీజన్ కూడా నేనే చెప్పేస్తా. తర్వాత తెలుసుకున్నది ఏంటంటే ఇది జస్ట్ ఫస్ట్‌లీ ఒక మాంగాకి ప్రమోషనల్‌గా తీసుకొచ్చారు. బిగ్ సక్సెస్ అయితే చేద్దాం అనుకున్నారు. ఆ టైంలో బాగానే సక్సెస్ అయిందని అనుకున్నంత అయ్యి ఉండలేదు. సో, తర్వాత దాన్ని కంటిన్యూ చేయలేదు. ఎందుకంటే చాలా వరకు మాంగాకి ప్రమోషన్‌గా సీజన్ 1 రిలీజ్ చేసి వదిలేస్తారనమాట. సో, ఇది కూడా ఆ జాబితాలో యాడ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. బట్ స్టిల్ బోన్ స్టూడియోకి మీరు ఖచ్చితంగా థాంక్స్ చెప్పుకోవాలి చూసిన ప్రతి ఒక్కరు. ఎందుకంటే అంత బాగా చేశారు దీన్ని చూసుకుంటే. ప్రమేష్ విషయానికి వెళ్ళిపోతే పేరుకు తగ్గట్టుగానే ఔరాన్ స్కూల్‌లో అయితే ఒక హోస్ట్ క్లబ్ అనమాట. అంటే కొంతమంది బాయ్స్ కలిసి హోస్ట్ క్లబ్ అయితే క్రియేట్ చేస్తారు. ఎలా అంటే అక్కడికి గెస్ట్‌లని తీసుకొచ్చి వాళ్ళకైతే హోస్టింగ్ లాగా చేస్తారు. బట్ చాలా డిఫరెంట్ ఉంటుంది థీమ్. ఒకసారి చూసిన తర్వాత మీకే అది ఎందుకో అర్థమవుతుందనమాట. ఖచ్చితంగా చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇక నంబర్ 3 విషయానికి వెళ్ళిపోతే టీజింగ్ మాస్టర్ టకాగి-సాన్. దీని గురించి నేను చెప్పాలా? ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసే ఉంటుంది. సో, దీంట్లో కూడా చూసుకుంటే 3 సీజన్స్ ఉన్నాయి. అండ్ ఒక మూవీ అయితే ఉంది. సో, మూవీ యాక్చువల్ క్యాననే. 3 సీజన్ తర్వాత మూవీ తోటి వీళ్ళు ఎండ్ చేస్తారు. అండ్ ఒరిజినల్ ఐ మీన్ యానిమే కొంచెం డిఫరెంట్ రూట్‌లో వెళ్ళింది కంపేర్ టు మాంగా. బట్ స్టిల్ దే డిడ్ ఎ గ్రేట్ జాబ్.
ఆ మూవీ ఎండింగ్ క్రేజీ లెవెల్‌లో ఉంటుంది. ఒకవేళ మీకు మాంగా చదవాలనుకున్న 2 సోర్సెస్ ఉన్నాయి. ఒకటి ఈ స్టోరీ 'టీజింగ్ మాస్టర్ టకాగి సాన్‌ది' ఒకటుంటుంది. ఇంకొకటి వాళ్ళు అడల్ట్స్ అయ్యే అంటే ఇద్దరు పెద్దోళ్ళు అయ్యింది ఒకటుంటుంది. అక్కడ ఇద్దరు పెళ్లి చేసుకొని ఒక అమ్మాయినైతే కంటారనమాట. సో, అమ్మాయి ఇద్దరు కలిసి అయితే మనోడిని ఏడిపిస్తూ ఉంటారు. సో, అది కూడా ఒక మాంగా అయితే ఉందనమాట. యాక్చువల్‌గా 2 మాంగాస్ కూడా ఎండ్ అయిపోతున్నాయి. సో, ఒకటి ఆల్రెడీ ఎండ్ అయిపోయింది మెయిన్ స్టోరీ. ఇది రెండోది కూడా అయితే ఎండ్ అయిపోయింది అనుకుంటా. దగ్గరలోనే ఉంది ఐ థింక్. సో, యాజ్ ఐ సెడ్ ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎక్స్‌పీరియన్స్ కలిగిస్తుంది. లిటరల్లీ ఎవ్రీ ఎపిసోడ్ ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అండ్ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ కలిగిస్తుంది. ఎంతో ప్యూర్ క్యారెక్టర్స్ ఉంటాయి అండ్ ప్యూర్ ఎక్స్‌పీరియన్స్ అయితే కలిగిస్తుంది. ఎక్కడ కూడా మీకు ఇలాంటి స్టఫ్ ఉంటుందేమో, పేరెంట్స్ దగ్గర కూర్చోలేమో అన్నట్టు ఎక్కడా ఉండదు. చూస్తున్నంత సేపు ఆ క్యూట్, రొమాంటిక్ అండ్ ఆ టీజింగ్, లవ్‌ని చూసి ఎంతో బ్యూటిఫుల్‌గా అయితే మీరు ఎంజాయ్ చేస్తారనమాట. ఎస్పెషల్లీ ఆ మూవీ అండ్ ఆ ఎండింగు అబ్బా! ఇప్పటికి కూడా మర్చిపోలేకపోతున్నాను తెలుసా! ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇండియాలో అయితే ఐ థింక్ ఇది నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌లో ఉందనుకుంటా. నేనైతే 1, 2 దాంట్లో చూసా. తర్వాత లేవు అప్పుడు. సో, ఇప్పుడు వచ్చాయో లేవో ఒకసారి చెక్ చేయండి. ఇక నెంబర్ 2 విషయానికి వెళ్ళిపోతే 'టోరాడోరా'. సో, 'టోరాడోరా' కూడా ఒక క్లాసిక్, క్రేజీ క్లాసిక్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మీలో ఎంతమందికి 'టోరాడోరా' గురించి నేను చెప్పక ముందు తెలుసో కింద కామెంట్స్‌లో అయితే తెలపండి. బికాస్ చాలామందికి తెలిసుండకపోవచ్చు. ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అని చెప్పుకోవచ్చు అక్కడ. సో, దీంట్లో చూసుకుంటే ఓన్లీ 1 సీజనే ఉంది. సీజన్‌లో కూడా 25 ఎపిసోడ్స్ ఉన్నాయి. అండ్ ఆ సీజన్ తోటే మీకు యాక్చువల్ స్టోరీ కూడా ఎండ్ అయిపోతుంది. మీరు వింటుంది నిజమే. సో, ఇది చెప్తున్నాను వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఎక్స్‌పీరియన్స్ నా లైఫ్‌లో అయితే ఇంత మంచి రొమాంటిక్ యానిమేని అయితే నేను చాలా అంటే చాలా రేర్‌గా చూశాననమాట. యాజ్ ఐ సెడ్ ఇవి నా టాప్ 3లో కూడా ఉంటాయనమాట. అంత బాగా ఇష్టం ఇది చూసుకుంటే. అసలు 'టోరాడోరా' ఎక్స్‌పీరియన్స్ క్రేజీ ఉంటుంది. సో, దీని ప్రెమిస్ విషయానికి వెళ్ళిపోతే మనం హీరోయిన్ చూసుకుంటే పొట్టిదనమాట. హీరో చూసుకుంటే బాగా సీరియస్‌గా ఉంటాడు ఎప్పుడు చూసినా. సో, వాళ్ళిద్దరికి అదొక పాయింట్ అండ్ స్కూల్‌లో అందరైతే వాళ్ళని ఆ విధంగానే చూస్తారు. సో, అటువంటి వాళ్ళిద్దరూ ఒకరోజు సడెన్‌గా కొన్ని ఇష్యూ వల్ల కలుసుకుంటారనమాట. కలుసుకున్న తర్వాత సో, వాళ్ళ లైఫ్ ఎలా ముందుకు వెళ్తుంది అంటే ఎలా వాళ్ళు లవ్‌లో పడతారు, ఎలా వాళ్ళ రొమాంటిక్ లైఫ్ ముందుకెళ్తుందని చెప్పి స్టోరీ ఉంటుంది. లెట్ మీ టెల్ యూ భయ్యా అబ్బబ్బబ్బా! ఇప్పటికి కూడా మర్చిపోలేకపోతున్నాను తెలుసా! ఎంత బావుంటుందంటే స్టోరీ చాలా అంటే చాలా బావుంటుంది. ఒక్కసారి ట్రై ఇవ్వండి. మీకు ఎందుకు ఎంత రంపు కొడుతున్నానో మీకే అర్థమైపోతుంది. ఇక దీని తర్వాత ఫైనల్లీ నంబర్ 1 విషయానికి వెళ్ళిపోతే 'మెయిడ్ సమ'. సో, 'మెయిడ్ సమ' వావ్! ఆల్ టైమ్ క్లాసిక్. నా ఫేవరెట్ రొమాంటిక్ యానిమే ఆఫ్ ఆల్ టైమ్. చెప్తున్నాను ఆల్ టైమ్. దీన్ని తన్నేదైతే ఇప్పటివరకు ఏది రాలేదు. రాదు కూడా. 2010లో వచ్చింది. దీంట్లో సీజన్ 1 ఒక్కటే ఉంది. 26 ఎపిసోడ్స్ ఉన్నాయి. యాక్చువల్ మాంగా ఇంకా ఉంది కంటిన్యూషన్. మాంగా చదవాలనుకునే వాళ్ళు కూడా చదవచ్చు. చాలా బావుంటుంది అది కూడా చూసుకుంటే. బట్ సీజన్ 1 మీకు ఎక్కడా కూడా లెఫ్ట్ అయిపోయినట్టు ఫీలింగ్ అయితే కలగదు. సీజన్ 1 చూసిన తర్వాత ఇంకా చూడాలిరా అన్న ఫీల్ కలుగుతుందే తప్ప సీజన్ 1 ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇది చూసిన తర్వాత ఎంప్టీ ఫీల్ అనేది ఉండదనమాట. సో, ఒక మంచి కిస్ తోటి వాళ్ళ కలిసి ఎండ్ అవ్వడం అనేది చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది సీజన్ 1లో కూడా చూసుకుంటే. యాక్చువల్‌గా ఇది రిలీజ్ అయిన టైంలో దీన్ని పెద్ద ఎవరు పట్టించుకోలేదు. దీని క్రేజ్ తక్కువుంది ఆ టైంలో. సో, అందుకే దీనికి సీజన్ 2 అనేది రాలేదు. బట్ ద క్రేజ్ థింగ్ ఏంటో తెలుసా? తర్వాత 2, 3 సంవత్సరాలకి దీని క్రేజ్ అనేది ఒక్కసారిగా స్కై రాకెట్‌కి ఎళ్ళిపోయింది. బట్ స్టూడియో అయితే ఇంక దాని మీద తర్వాత ఇంట్రెస్ట్ చూపించలేదు. సీజన్ 2 తేలేదు. బట్ లెట్ మీ టెల్ యూ సీజన్ 1 ఈస్ ద బెస్ట్ థింగ్ అనమాట. రొమాంటిక్ యానిమేస్ అన్నిట్లో కల్లా ఒక్కసారి ట్రై ఇవ్వండి ఏ రేంజ్‌లో ఉంటుందో. సో, దీని ప్రమేష్ విషయానికి వెళ్ళిపోతే మెయిన్ హీరోయిన్ హై స్కూల్‌లో ఒక ప్రెసిడెంట్ అనమాట. తనైతే స్టూడెంట్స్‌కి చూసుకుంటే అండ్ అంతేకాకుండా తనకి వుమెన్ ఎంపవర్‌మెంట్ అంటే ఇష్టం అండ్ తనైతే చాలా అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తుంది వుమెన్స్‌కి. సో, వాళ్ళని తక్కువ చేసే మగవాళ్ళని కూడా ఈజీగా తిట్టిపడేస్తుంది. ఇంకొక వైపు హీరో చూసుకుంటే హ్యాండ్సమ్ మ్యాన్. అమ్మాయిలందరూ మనోడు వెనక తిరుగుతాడు. కానీ మనోడేంటంటే తనని లవ్ చేస్తాడనమాట. సో, అది ఏంటి ప్రెటీ మచ్ నార్మల్ అనుకోకండి. ఒకసారి చూడండి. చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది దీంట్లో ఉండే గ్రేటెస్ ఏంటో. అండ్ మనోడు ఎంత చేస్తాడంటే తన కోసం తను కొట్టినా కానీ ఆ స్టోరీలో అలా ఉండాలిరా బాబు, అలా లవ్ చేయాలిరా అన్న ఫీలింగ్ అయితే కలుగుతుందనమాట. అంత డెప్త్‌లో ఉంటుంది స్టోరీ చూసుకుంటే. సో, ఇవన్నమాట నేను చెప్పాలనుకున్నది 5 యానిమేస్. ఐ నో చాలా డిఫరెంట్‌గా చెప్పాలని చూసా. సో, అందుకే ఇంత లెంత్ అయితే వచ్చింది. అండ్ ఈ 5 యానిమేస్ మీరు చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. ఇంకొక వీడియోతో వస్తూ దాంట్లో కూడా పార్ట్ 2 ఉంటుంది దీనికి దేర్ ఈజ్ నో డౌట్. సో, ఇది చూసి ఇవి ఎలా అనిపించాయో చెప్తే తర్వాత పార్ట్ 2కి వెళ్ళిపోదాం. దట్స్ ఇట్ ఫర్ టుడే.